హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన బీబీ జాతర మొదలవబోతుంది. ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. బీబీ అగ్ని పరీక్ష అని ఆగస్టు 17వ తేదీన స్టార్ట్ అవబోతుంది. ఇది దేంట్లో ప్రసారం అవుతుందంటే జియో హాట్స్టార్లో ప్రసారం కాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, జియో హాట్స్టార్, ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్ ఉండే, అది జియో హాట్స్టార్ ఉంది. జియో హాట్స్టార్లో రాబోతుంది. ఇప్పుడు సామాన్యులు తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు? తర్వాత సామాన్యులకి మెయిల్స్ వచ్చాయని తెలుస్తుంది, కొంతమందికి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలుస్తుంది. మరి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం మెయిల్స్ పెట్టారు? తర్వాత ప్రోమోలో వచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీని చూపించారు, ఫారెన్ అమ్మాయిలను చూపించారు. తర్వాత అక్కడికి వచ్చి యూట్యూబర్స్ చూపించాడు. ఎవరిని తీసుకుంటున్నారు? లండన్ నుంచి మెయిల్ అప్లై చేసుకున్నారంట, అమెరికా నుంచి కూడా అప్లై చేసుకున్నారంట సామాన్యుల కేటగిరీలో. మరి ప్రోమోలు వాళ్ళని చూపించారు కదా, వాళ్ళందరూ సామాన్యుల కింద తీసుకున్నారా అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు 2 ప్రోమోలు వచ్చినాయి. 2 ప్రోమోల్లో కూడా యూట్యూబర్స్ని, సెలబ్రిటీని చూపించారు. మరి వాళ్ళు సామాన్యులా? మరి వాళ్ళని ఎందుకు చూపించారు? అది కూడా మాట్లాడదాం. ఒక BB9 హిట్ కావడానికి వాళ్ళు ఎన్ని తంటాలు పడుతున్నారో, ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాల్లో భాగంగానే బీబీ అగ్ని పరీక్ష అనే షో రసవత్తరంగా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా బీబీ పడుతున్న కష్టాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ప్రాసెస్ జెన్యున్గా జరుగుతుందా లేదా, జరిగితే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు 100 మందిని రేపు ఆగస్టు 3, 4 తేదీలో పిలుస్తున్నారని తెలుస్తుంది. మరి 100 మందిని ఎందుకు పిలుస్తున్నారు? గ్రూప్ డిస్కషన్ పెడతారంట. గ్రూప్ డిస్కషన్ పెట్టి ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు, సెలెక్ట్ చేస్తారా లేదా అనేది తెలుద్దా. ఇప్పుడు బీబీ అగ్ని పరీక్ష అనే షోలో 40 మందిని మాత్రం తీసుకోబోతున్నారు. ఈ 100 మందిలో ఈ 40 మందితో ఆ షో స్టార్ట్ కాబోతుంది ఆగస్టు 17న. అదేంటనేది కూడా మనం వీడియోలు మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం. ఆగస్టు 17 నుంచి బీబీ అగ్ని పరీక్ష షో జరుగుతుంది. అందులో 40 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ 40 మందిని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే, మొదటగా సామాన్యులు ఎవరైతే అప్రోచ్ అయ్యారో, అప్లై చేసుకున్నారో వాళ్ళలో నుంచి 100 మందిని గ్రూప్ డిస్కషన్ కోసం ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో తీసుకుంటున్నారంట. మరి వాళ్ళలో తీసుకొని ఏం గ్రూప్ డిస్కషన్ చేయబోతున్నారు అంటే, బీబీ షోకి ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు, లేదా వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారో లేదో, వాళ్ళు ఎట్లా బీబీ షోకి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు లేదనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ షోలో కావాల్సిన పాయింట్స్ అన్ని పెట్టి వీళ్ళతోటి డిస్కస్ చేయబోతున్నారు. ఈ 100 మందిలో కనుక వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటే మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు 40 మంది. లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళని పిలుస్తారు. అయితే కొంతమందికి మెయిల్స్ వచ్చాయి, కొంతమంది ఫోన్ కాల్స్ వచ్చాయి అని తెలుస్తుంది. కానీ మెయిల్స్ వచ్చినప్పుడు మెయిల్స్లో ఏం పెట్టారు, ఏమని మెయిల్స్ పంపించారు అంటే, మీ ఉత్సాహానికి, మీకున్న ఆసక్తికి అభినందనలు, మీరు పంపించిన వీడియోలు చాలా బాగున్నాయి, కంటెంట్ బాగుంది, కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఏదో స్వామి చెప్పినట్టు చెప్పేశారు. వాళ్ళు ఇప్పుడు ఫ్రీ అవ్వచ్చు. పాపం ఇప్పటి వరకు పిలుస్తారో లేదో, ఏం చేస్తారో అని టెన్షన్లో ఉంటారు కదా. ఈ మెయిల్స్ వచ్చినందుకు కూడా చాలా ఫ్రీగా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకోవచ్చు. ఒకటైపోయింది. తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఫోన్ కాల్స్ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారు అంటే, ఫోన్లో వాళ్ళ గుణగణాలు, వాళ్ళకి ఏం చేస్తే కోపాలు ఎక్కువ వస్తాయి, ఏం చేస్తే ఎక్కువగా ఏడుస్తారు, ఏం చేస్తే ఎక్కువ నవ్వుతారు, ఇవన్నీ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది. క్వశ్చన్లు అడిగారంట. వీళ్ళని కూడా మరి మళ్ళీ తిరిగి కాల్ చేస్తామని చెప్పినట్టు బయట తెలుస్తూ ఉంది, మనకి చెప్పారంట. ఓకే, మరి కాల్స్ వచ్చాయా లేదా అని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, టెన్షన్గా కాల్ చేస్తారా లేదా అని. కొంతమంది మెయిల్స్ రానోళ్ళు మెయిల్స్ వస్తాయా రావని టెన్షన్ వాడుకుంటే, ఈ ఫోన్లు వచ్చిన వాళ్ళు ఫోన్లు మళ్ళీ చేస్తారా లేదా టెన్షన్ వీళ్ళకు ఉంటుంది. ఓకే, టెన్షన్ అయితే తప్పదు ఇద్దరికి. అసలు మేము పాయింట్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు జియో హాట్స్టార్లో ఓపెన్ అవబోతుంది. కానీ ఇప్పుడు ఈ 40 మందిని మిగతా తీసుకుంటున్నారు కదా, మిగిలిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఇంకా అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఫోన్లు రాలేదు, మెయిల్స్ రాలేదు, ఏం చేశారంటే హోల్డ్లో పెట్టారు. ఎందుకు పెట్టారు హోల్డ్లో? ఫస్ట్ ఈ 100 మందిని ఈ గ్రూప్ డిస్కషన్లో తీసుకొని, ఈ 100 మందిలో వాళ్ళకు తగినట్టుగా ఇంటర్వ్యూ చేసి, వాళ్ళకి సరిపోతేనేమో 40 మందిని తీసేసుకుంటారు. లేదంటే ఒక 10 మందే సెలెక్ట్ అయ్యారనుకో, ఇంకా 40 మందికి 30 మంది కావాలి కదా, ఇంకా మిగిలిన 100 మందిని పిలుస్తారు. దానిలో మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అంటే 6వ తేదీ వరకు జరుగుతాయి అని తెలుస్తుంది. మళ్ళీ డిస్కషన్ పెడతారు.
వీళ్ళు ఏదైనా కానీ షోకి తగినట్టుగా వాళ్ళకి తీసుకుంటారు. కంటెంట్ క్రియేట్ చేయాలి, అక్కడ అప్పుడే వాళ్ళని నవ్వించే విధంగా క్రియేట్ చేయాలి. తర్వాత బాగా రసవత్తరంగా పోటీల్లో పాల్గొనాలి. ఫిజికల్ ఆటలు ఉంటాయి, ఫిజికల్లో కొంచెం ఫిజికల్ అవుతుంటారు, నొట్టుకుంటారు, తోసుకుంటారు, అరుస్తారు, కోడ పడుతుంటారు. ఇవన్నీ చేసే విధంగా ఉండే పర్సన్గా తీసుకునేది వాళ్ళు. ఈ 40 మందిలో కనుక 40 మంది కనుక వాళ్ళకి ఇష్టమైనట్టు సెలెక్ట్ అయితే మాత్రం చేసుకుంటారు. లేదంటే నెక్స్ట్ మళ్ళీ 100 మందిని పిలిచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్లా ఆ హోల్డ్లో ఉండవాళ్ళని పిలుస్తారనమాట. ఈ 100 మందిలో సెలెక్ట్ కాకపోతే 40 మంది ఆ హోల్డ్లో ఉండాలని తీసి పిలుస్తూ ఉంటారు. ఇట్లా గ్రూప్ డిస్కషన్ ద్వారా మొత్తం 40 మందిని సెలెక్ట్ చేస్తున్నారు. ఈ 40 మందిలో ఈ 40 మందిని రేపు ఆగస్టు 17 తేదీన బీబీ అగ్ని పరీక్ష షోలోకి ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేస్తే ఇప్పుడు సామాన్యుడు ఇంతకుముందు షోలు ఎట్లా సామాన్యుడు నేను వచ్చాను, నాకు ఎవరు సపోర్ట్ లేరు అనే సింపతి డ్రామాలు ఆడటం ఇవన్నీ కుదరన పనిక. ఎందుకంటే వీళ్ళని ఈ సామాన్యులందరూ 40 మందిని కూడా బీబీ అగ్ని పరీక్షలు పెట్టేసి బాగా ఫిజికల్ టాస్కులు ఇవన్నీ పెట్టేస్తారు. పెట్టేయటం వల్ల ఓటింగ్ సెక్షన్ పెడతారు. ఈ ఓటింగ్ ద్వారా జనం కొంతమంది కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. కాబట్టి అప్పుడు సామాన్యుడు మళ్ళీ షోలోకి వెళ్ళేటప్పటికి ఈ 40 మంది నుంచి ఒక 5గురిని సెలెక్ట్ చేస్తారు ఫైనల్. అప్పుడు ఈ సామాన్యుడికి ఓటింగ్ టచ్లో ఉంటాడు కదా, అప్పటికే వాళ్ళకి ఆడియన్స్ క్రియేట్ అయిపోతారు. ఈ క్రియేట్ అవ్వటం వలన సెప్టెంబర్ 3న BB9 షో స్టార్ట్ అయ్యే టయానికి ఇతన్ని సామాన్యుడిని అనే సింపతి డ్రామా ఆడే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆడియన్స్ అప్రోచ్ అయ్యారు, ఓటింగ్లో కూడా అతనికి దగ్గర అయ్యారు. కాబట్టి అక్కడ సామాన్యుడు అనే డ్రామాకి తావు లేకుండా చేశారనమాట బీబీ షో కదా. ప్రతిసారి ఇప్పుడు ప్రశాంత్ వీళ్ళందరూ ఉన్నారు, సామాన్యుడు అంటే బాధలు పెడుతుంటే సామాన్యుడే అన్నారు కదా. అయితే ఈ సామాన్యుల్లో ఒక 5గురిని సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని అట్లా పెట్టి ఇంకా మరి BB9కి సామాన్యులే కాదు కదండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు కూడా ఉంటారు కదా. అసలు కంటెస్టెంట్లు లేరంటే ఉన్నారు, పెద్దోళ్ళని తీసుకుంటున్నారంట, పెద్ద కంటెస్టెంట్లను తీసుకుంటున్నారంట. ఎందుకంటే వాళ్ళు షో ముందుకెళ్ళాలి కదా, హిట్ అవ్వాలి కదా. ఆ హిట్ అవ్వడానికి మరి వాళ్ళు పడే పాటలు ఉంటాయి, వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి కదా. అట్లా పెద్ద సెలబ్రిటీలనే అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది, వాళ్ళని పిలుస్తున్నట్టు కూడా కొంతమంది తెలుస్తుంది కూడా. అయితే ఈ 40 మందిలో బీబీ అగ్ని పరీక్ష షోలోకి ఎవరెవరు వస్తున్నారా అంటే ప్రస్తుతానికి సన్నీ పేరు వినిపిస్తుంది, నవదీప్ పేరు వినిపిస్తుంది, తర్వాత కౌశిక్ కానీ గీతా మాధురి కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీముఖి యాంకర్ శ్రీముఖి వినిపిస్తుంది, సన్నీ చెప్పాము ఆల్రెడీ. తర్వాత ఆదిరెడ్డి సామాన్యుడి కేటగిరీలో వెళ్ళాడు కదా ఆదిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది. తర్వాత శివాజీ గారు మరి అప్రోచ్ అయ్యారంట, మరి వస్తారులే తెలియదు కానీ ఇవైతే మనకు వినిపిస్తూ ఉన్నాయి ఈ పేర్లు. మరి ఫిజికల్ టాస్కులు పెడితే కనుక అక్కడికి సన్నీ కానీ నవదీప్ కానీ మానస్ కానీ వీళ్ళైతే ఆటలు బాగా ఆడగలరు, ఫిజికల్గా బాగా ఆడగలరు. మనం చూసాం కూడా వాళ్ళు ఆడటం కూడా. మరి ఫిజికల్ టాస్కులే పెడతారా, ఇంకా వేరే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే మరి అగ్ని పరీక్ష అంటే ఏంటి, అన్ని విధాలు కూడా సెలెక్ట్ అవ్వాలి. అక్కడ ఫిజికల్గా సెలెక్ట్ అవ్వాలి, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అవకాశం ఉండే విధంగా సెలెక్ట్ అవ్వాలి. తర్వాత కామెడీ పండించాలి, అప్పుడప్పుడే కొట్లాడాలి, అప్పుడప్పుడే తగాదను క్రియేట్ చేసుకోవాలి, అప్పుడప్పుడే ఏడ్ చేయాలి, అప్పుడప్పుడే నవ్వేసేయాలి. ఇవన్నీ కూడా పరీక్షలు నెగ్గాలి వీళ్ళందరూ. 40 మందిలో ఈ పరీక్షలన్నీ ఎదుర్కొని ఫైనల్ అయిన వాళ్ళు 5గురిని తీసుకుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, అంటే BB9 అగ్ని పరీక్ష అనేది ఆగస్టు 17లో స్టార్ట్ అవబోతుంది. జియో హాట్స్టార్లో 40 మందితో స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఫైనల్గా 5గురిని తీసుకుంటారు. ఈ 5గురితోటి సామాన్యుల లిస్టు పూర్తవుద్ది. ఓకే, ఇంకా సెలబ్రిటీలని మిగిలిన కంటెస్టెంట్లని మొత్తం షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే BB9 సెప్టెంబర్ 3వ తేదీన మనకు తెలుస్తుంది. షో అప్పుడు స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది మనకి. మరి బీబీ బజ్ స్టేజ్ కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది. మరి హోస్ట్ ఎవరు ఉంటారు అని అంటే నాకు సారే హోస్ట్గా ఉంటాడు BB9కి. మరి బీబీ బజ్ ఎవరుంటారంటే టేస్టీ తేజ అని అప్రోచ్ చేయారంట, నెక్స్ట్ ప్రేరణ అని అప్రోచ్ చేయారంట. మరి వీళ్ళిద్దరు ఎవరుంటే బాగుండేది నాకు కామెంట్ చేయండి. మీకు ఇద్దరు ఎవరంటే ఇష్టం? ప్రేరణ అంటే బాగా ఇష్టపడతారు, ఎందుకంటే క్యూట్గా ఉంటుంది కాబట్టి. ప్రేరణ అంటే చాలామంది ఇష్టపడ్డారు, పోయినసారి కూడా కామెంట్లో కూడా బాగా పెట్టారు.
తర్వాత ఇప్పుడు నెక్స్ట్ విన్నర్ అఖిల్ ఉంటే మంచిదా, రన్నర్ గౌతమ్ ఉంటే మంచిదా? మరి ఎవరుంటే మంచిది అనేది కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు ఈ జెంట్స్ ముగ్గురు వద్దు, మనం లేడీస్కే సపోర్ట్ చేద్దామంటే ప్రేరణ ఉండొచ్చు. ఓకే, మరి మీరు ఎవరుంటే బాగుండనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.